చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా వరకు సార్ దగ్గర తీసుకెళ్ళాం. 100% దాన్ని సక్సెస్ చేసాము. సో దానికి సార్కి విన్నట్టుగా మాకు విన్నట్టుగా ఈ పాఠశాల ప్రతి కార్యక్రమానికి ఉన్న గౌరవనీయులు మా యొక్క ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ సార్ గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ వేదిక మీద ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్, ఈ పాఠశాల దత్తత తీసుకున్నటువంటి మా ఆత్మీయ సోదరి శ్రీమతి సంజయ్ గారు, హెడ్ మాస్టర్ మురళీకృష్ణ గారు, రాజారావు గారు, మల్లికార్జున గారు, హనుమంతరావు, గౌష, సుభాన్, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య హై స్కూల్ రిజల్ట్ని ఈ నగర వ్యాప్తంగా ఒక స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి ఎంఎస్ఎం హై స్కూల్ స్టూడెంట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ యొక్క స్థాయిని తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి, దానితో పాటు వారికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఒక మంచి పరిణామం ఇది. ఈనాడు నెల్లూరు నగర శాసనసభ్యులుగా మంత్రి నారాయణ గారు ఒక విద్యా వ్యవస్థను తాను నడుపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థలో మెరుగుపడాలనేటువంటి సంకల్పంతో నెల్లూరు నగరంలో అన్ని స్కూళ్ళని కూడా ఒక అధునాతనమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొని వస్తూ, ప్రైవేట్ స్కూళ్ళతో మాదిరిగా ప్రభుత్వ మున్సిపల్ స్కూళ్ళలో కూడా ఒక మంచి రిజల్ట్ రావాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నారాయణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క కృషి దీంట్లో పరిపూర్ణంగా ఉందని తెలియజేస్తూ, ఈ పాఠశాల విషయానికి వస్తే ఈ ప్రాంతంలో ఒకనాడు అనూహ్యంగా గతాన్ని తెలియజేయాలి. 2000 సంవత్సరంలో శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కౌన్సిలర్గా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి కనీసం ఒక బస్సు రావాలన్నా, ఒక స్కూటర్ రావాలన్నా కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఆయన కౌన్సిలర్ అయ్యాడు. అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చాడు. వాటన్నిటితో పాటు అవన్నీ మళ్ళా ఒక మంచి సభలో చెప్పుకుందాం. ఈ స్కూల్ విషయానికి వస్తే నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో నిజగాంధేయవాదిగా పేరుపడ్డటువంటి గండవరం సేతురామరెడ్డి గారు ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే ఉండింది గతంలో. 1987లో కట్టారు దీన్ని. నేను ఆయన బాగా అభిమానించేవాడిని. ఆయనతో పలకరిస్తుంటే, ప్రసాద్ ఎక్కడన్నా ఒక స్కూల్ కట్టాలనుకుంటున్నాం బిల్డింగ్లు, మా స్నేహితుడు ఒక ఆయన వాళ్ళ నాయన పేరు మీద కడతానంటున్నాడు, మల్లెల రామయ్య ఆయన అని చెప్పినప్పుడు నేను మళ్ళా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సేతురామరెడ్డి గారు చెప్తున్నారు దాన్ని ఏమన్నా కట్టిస్తామంటే, మేము అక్కడి నుంచి వెంటనే ఏసీఆర్ స్కూల్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చి ఆ కొత్త బిల్డింగ్ ప్రపోజ్ చేసి, తర్వాత డయాస్, వెనకాల ల్యాబొరేటరీ, వెనకాల బిల్డింగ్లు కట్టాం. ఆ తర్వాత నారాయణ గారు ఈ బిల్డింగ్స్ ఎన్ని కట్టడం, ఈ యొక్క వ్యవస్థ ఈ విధంగా తయారైంది. నిజంగా చెప్పుకోవాలంటే దీంట్లో గ్రౌండ్ లేదు, ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు నుడా ద్వారా ఈ గ్రౌండ్ లెవెలింగ్ చేయించడం, టీచర్స్ స్టాఫ్ రూమ్ కట్టించడం, రెండోది మీకు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్లో బెంచెస్ ఉన్నాయో ఆ విధంగా బెంచెస్ను కూడా ఈరోజు ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు. అంత పరిస్థితుల్లో నారాయణ గారు నగర వ్యాప్తంగా చేస్తున్న కృషి, ఈ స్కూల్కు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి సంజయ్ గారు చేసినటువంటి అభివృద్ధి కృషి, వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణ్యంగా వాళ్ళ ఆశయాలను సఫలీకృతం చేస్తూ ఇంత స్థాయిలో 548 నుంచి
580 మార్కుల వరకు సాధించినటువంటి పిల్లలు 13 మంది నిజంగా ఈ స్కూల్ యొక్క ఆస్తి అనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచిస్తే వేల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో పెట్టి వాళ్ళకి ఇంటి నుంచి ఏసీ బస్సు, సెంట్రల్ ఏసీ రూములు, వాళ్ళ యొక్క సౌకర్యాలు ఒక స్థాయిలో ఉంటాయి. అటువంటి ఏ సౌకర్యం లేకుండా ఈ పాఠశాలలో ఉండి పేద విద్యార్థులు, పేద పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఏదో పనులు చేసుకుంటుంటూ సామాన్యమైనటువంటి మధ్యతరగతి పిల్లలు ఈ విధమైన మార్కులు సాధించారంటే నిజంగా మీకు అందరికీ అభినందనలు. ఆ విధంగా తీసుకొచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ విధమైనటువంటి రిజల్ట్ ఇంకా ముందుకు రావాలని, దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి రేపు నెల్లూరు నగరంలో ఉండేటువంటి అన్ని స్కూళ్ళలో ఎంఎస్ఎం హై స్కూల్ ఫస్ట్ వచ్చింది, ఏసీ నగర్ అనేటువంటి మాట నగర వ్యాప్తంగా వినబడాలని కోరుకుంటూ దానికి ఏమి చేయాలో ఆ విధమైనటువంటి సహకారాన్ని మాకు వీలైనంత వరకు శ్రీనివాసరెడ్డి గారు సహకరిస్తారని, అదేవిధంగా మంత్రి నారాయణ గారి ద్వారా ఏం అవసరమైతే వాటిని కూడా సమకూర్చే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ వారి తరఫున మీకు అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. మాజీ కార్పొరేటర్, ఈ పాఠశాలను దత్తత తీసుకున్నటువంటి మేడం గారు, సంజయ్ మేడం గారు, మరో మాజీ కార్పొరేటర్ గారు పుచ్చు భువన ప్రసాద్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులు శుభాశిస్సులు. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి వ్యయే కృతే వర్ధతయవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. మేడం గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు విద్య కొరకు ఎందుకు తాపత్రయపడుతున్నారు అంటే, మీరు చదువుకునేటువంటి చదువు మీ అన్నదమ్ముళ్ళకి కానీ అక్కచెల్లెళ్ళకి కానీ ఎవరికి పంపకాలు ఉండవు, ఆస్తుపాస్తులు పంచుకుంటారు, కానీ చదువుకునేటువంటి చదువు మీకే ఉంటుంది. అది మీకు చేరవేయాలనేటువంటి ఉద్దేశం. సార్ చెప్పారు, మేము జూన్లో వచ్చాము ఇక్కడికి. వచ్చినప్పుడు రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మంచి పిల్లలు ఉన్నారు, కొంతమంది రకరకాల పొగిరి పిల్లలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక సార్ విషయం తెలుసుకొని సార్ దగ్గరికి వెళ్తే, మీకేం పర్వాలేదు, మేము చూసుకుంటాము, మీరు చదువు చెప్పేదానికి ముందుండండి, ఆ చదువులో పిల్లల్ని బాగా తీర్చిదిద్దండి అని చెప్పారు. ఏమైనా సమస్యలు వస్తే ఎట్లా అనుకున్నాం. సరే, ఇక్కడ పేరెంట్స్ మీటింగ్కి వచ్చి ఇక్కడే సిఐ గారికి ఫోన్ చేసి మీ ముందే చెప్పారు. సాయంత్రం అయితే ఇక్కడ ఎవరెవరో వచ్చేసేవాడు, తాగడం, తినడం, గందరగోళం. ఆ పరిస్థితులు మేము పిల్లల్ని చదివించుకోలేకపోయాం సాయంత్రం. అప్పుడు ఇక్కడి నుంచే సిఐ గారికి ఫోన్ చేసి పరిస్థితులను చక్కదిద్ది మమ్మల్ని చదువు చెప్పే విధంగా తయారు చేశారు. ఆ విధానంలో మా టీచర్లు ఎప్పుడు ఎన్ని గంటలకు క్లాస్కి రమ్మంటే అన్ని గంటలకి మేడం వాళ్ళు కూడా ఆడవాళ్ళని చూడకుండా ఉదయం 7:45కే వచ్చి ఎవరి క్లాస్ వాళ్ళు తీసుకోవడం. అంటే ఎట్లాగైనా సార్ చెప్పారు, ఉన్నటువంటి పర్సంటేజ్ పెంచాలి, 1% అన్నా పెంచాలి. కానీ పిల్లలు, పోగిరి పిల్లలు చాలా, అమ్మాయిలతో పెద్ద ఇబ్బంది పడలేదు కానీ అబ్బాయిలతో చాలా ఇబ్బందులు పడ్డాం. అట్లా కొంతమంది అమ్మాయిలు కూడా ఇబ్బందులు, సమస్యలు. కొంతమంది అయితే కేసులు పెడతామని కూడా చెప్పారు, కొంతమంది మా మీద. సరే, మాకు ఒకటే అండ, ఏమున్నా సార్ వాళ్ళు చూసుకుంటారు. మీ పేరు చెప్పకూడదు కానీ ఒక అమ్మాయి అయితే హోంవర్క్ రాయమ్మా, రోజుకి 1 మార్కు చదువు, 2 మార్కులు చదువు అది చెప్పామండి. 4 టీచర్లు గట్టిగా పట్టుకున్నానికి ఫస్ట్ నా మీద ఫోన్లు చేసి బెదిరించారు. ఇంకోసారి నువ్వు చదవాల్సిందే, నిన్ను ఆ రోజు 10 మార్కులు 20 మార్కులు చదవాల, 2 మార్కులు చదువు లేదా హోంవర్క్ రాయి అని చెప్పిన దానికి గొడవ చేసేసి నేను టీసీ తీసుకోమన్నాను, సార్ టీసీ తీసుకోమన్నాను నేను, అట్లా చెప్పి క్లర్క్ దగ్గర టీసీ తీసుకొని ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయారు. వారం రోజులు అటెండెన్స్ ఆబ్సెంట్ ఏంటి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి వెళ్తే మేము వేరే దగ్గర చేరాము. టీసీ ఎవరు ఇచ్చారంటే మీరు తీసేసుకున్నాం. క్లర్క్ని అడిగాం, టీసీ ఎవరు ఇచ్చారన్నమాట, 10th క్లాస్లో టీసీ ఎవరు కదా అంటే మీరు చెప్పారండి కదా సార్ అంటున్నాం. అట్లా కొంతమంది అయితే బెదిరించారు, కొంతమంది అయితే కేసులు పెడతా ఉన్నారు. మేము ఒకటే చెప్పాం, మనమంతా కుటుంబం, మనకి పెద్ద దిగ్గా
శ్రీనివాసరెడ్డి గారు, సంజయ్ మేడం ఉన్నారు. ఏమున్నా వాళ్ళు చూసుకుంటారు. మీకు నేను హామీ ఇస్తున్నాను, మీరు ముందుకెళ్ళండి, ఎన్ని గంటల వరకైనా చదువు చెప్పండి, ఎన్నేం చేయండి అని. అట్లా 1% మేమేందంటే హామీ ఇచ్చాం. 78% ఉన్నది, ఎలాగైనా దాన్ని 75% దాన్ని 1% అన్న పెంచాలి అని మ్యాథ్స్ సార్లు అయితే చాలా టెన్షన్ పడ్డారు. ఫిజిక్స్ మేడం అయితే పాపం క్లాస్ గంట కొట్టక ముందు గేట్ దగ్గర ఉంటుంది. గంట కొట్టక ముందు అంటే మేడం చూసి వాళ్ళు వచ్చేయాలి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా 10th క్లాసు అలా పాల్పడ్డారు. ఇప్పుడు కొంచెం కొంతమంది పిల్లలు ఫెయిల్ అయితే వాళ్ళు ఇర్రెగ్యులర్ అండి, వచ్చేవాళ్ళు స్కూల్కి వారానికి ఒక రోజు వస్తారు. ఒక 5-6 మంది అయితే లాస్ట్లో వచ్చి ఫీజు కట్టారు. ఫంక్షన్ చేస్తుంటే ఆ ఫంక్షన్లో వచ్చి కట్టారు. దానివల్ల లేదంటే మేము 85, 86 వెళ్ళి ఉండాల్సింది 6-7 మంది సల్లంగా ఫీజు కట్టేశారు. సరే ఇంకెందుకు తర్వాత కట్టుకోమన్నా కానీ మేము అంటే ఈ నెలలో ఎగ్జామ్ ఉంటుంది, అప్పుడు కట్టుకోమన్నా కానీ ఇబ్బంది లేదు. కానీ లాస్ట్లో వచ్చి రచ్చ చేసి గొడవ చేసి ఇంకా ఫీజు కట్టారు 5-6 మంది. దానివల్ల మేము 76% లాగాల్సి వచ్చింది, లేదంటే ఇంకా పెరిగి ఉండాం. ఈసారి అంటే వాళ్ళ ఇళ్ళగాడు వెళ్ళాము, మేము ఇళ్ళగాడు వెళ్ళామండి, ఫోటోలు కూడా ఉన్నాయి. పీటీ సార్లను తీసుకొని మేము ఇళ్ళకి వెళ్ళాము. బల్జిపాళెం వెళ్ళాము, చింతారెడ్డిపాళెం వెళ్ళాము, ఎన్టీఆర్ నగర్ వెళ్ళాము, అన్ని ప్రదేశాలు. ఎందుకంటే ప్రధానంగా మేడం వాళ్ళు అంత పట్టుదలతో ఉన్నారు, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగైనా. వచ్చేటువంటి ఎంతోమంది పని చేసుకుంటూ బిడ్డల్ని నమ్మకంతో ఇక్కడికి మా దగ్గర పంపిస్తున్నారు. ఆ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ఓం చేయకూడదు. ఆ బిడ్డల్ని తెలిసి తెలియని వయసులో వాళ్ళు రకరకాల గారు కూడా దగ్గర థ్యాంక్ యూ సార్. ముందుగా 100% చెప్పుకోవాలి, మాకు ఈ పాఠశాలలో వెన్నంటుగా ఉన్నారు. ఎలా అంటే ఇంటికి వెళ్ళనే సొంత బంధువుల్లాగా ఇంటి లోపలికి పిలిచి పాఠశాల సమస్యలను నిరంతరం తెలుసుకొని పాఠశాలని దత్తత తీసుకున్న రోజు నుంచి స్థానికంగా మా మల్లి గారికి, ప్రసాద్ గారికి, మంచు, సుబాన్, గౌసియా అందరికీ నమస్కారాలు. ఇందాక మా గురించి చాలా చెప్పారు టీచర్స్, బట్ మేమంత డిజర్వ్ చేస్తున్నామని మేము అనుకోవట్లేదు. ఈ స్కూల్ తోటి మాకున్న స్పెషల్ రిలేషన్షిప్ ఏంటంటే, నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నేను ఇక్కడికి క్యాంపెయినింగ్కి దారిలో వెళ్తూ క్లాసెస్కి వచ్చేదాన్ని. సో అప్పుడు అనుకున్నాను అనమాట, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వసతులు ఉండకూడదు. చాలామంది ఈ స్కూల్లో ఉండే పేరెంట్సే కాదు, చాలామంది మధ్యతరగతి వాళ్ళే ఈ ఏరియాలో ఉండేది. అటువంటప్పుడు మంచి స్కూల్ కావాలి. కార్పొరేట్ స్కూల్స్ అందరికీ అందుబాటులో ఉండవు. సో ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు, స్కూల్ని డెవలప్ చేయాలన్న అవకాశం వచ్చినప్పుడు మా వంతుగా చెయ్యాలి అనే బాధ్యత తీసుకున్నాము. సో అడాప్ట్ చేసుకున్నామనేసి జస్ట్ పేరు వరకు అడాప్ట్ చేసుకున్నాం అనేది కాదు, దీన్ని డెఫినెట్గా డెవలప్ చేయాలి అని పట్టుదలతోటి చేశాము. మా వంతు అయినంత వరకు చేశాము. కంప్లీట్గా చేశానని చెప్పను కానీ మా వంతు చేశాము. ఇప్పటి వరకు అయితే 60 lakhs వర్త్ ఆఫ్ వర్క్స్ జరిగాయి. ఇంకా 40 lakhs వర్త్ ఆఫ్ వర్క్స్ చేయాల్సి ఉంది. కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ద వర్క్స్ సార్ చేస్తారు. సో ఈ సందర్భంగా మాకు ఎంతో సపోర్ట్ చేసి మాకు సహకరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరో ఎంపీ బీదా. సో ఇక్కడ ఇందాక టీచర్స్ వాళ్ళ స్కూల్కి వచ్చిన తర్వాత పడ్డ కష్టాలు చెప్పారు. వెరీ గ్లాడ్ వాళ్ళు ఈరోజు బెటర్ పరిస్థితుల్లో ఉన్నారు, మీకు అందరికీ బెటర్గా టీచ్ చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవన్నీ కేవలం మేము చేశామనే కాదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మంత్రి లోకేష్ గారు ఆయన గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి పోటీగా స్టూడెంట్స్ని తయారు చేయాలని, మీకు కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్, మీకు మంచి క్లాస్ రూమ్స్ అయితే కానీ, బుక్స్ అయితే కానీ, టీచర్స్కి మంచి ఫెసిలిటీసు ఇవన్నీ కల్పించారు కాబట్టి ఇంతవరకు సాధించగలిగారు. సో మీరందరూ కూడా ఇందాక చప్పట్లు కొట్టారు, ఇప్పుడు లోకేష్ గారు కూడా చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ.
సో ఇక్కడ జస్ట్ టీచర్స్దే కాదు, పేరెంట్స్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పిల్లల పేరెంట్స్ జాస్తిగా పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేసే పరిస్థితులు ఉన్నాయి. చాలా కష్టాల్లో నుంచి పిల్లల్ని చదివించుకోవాలి. మేము పడ్డ కష్టాలు పిల్లలు నేను ఉంటుంది, కానీ కార్పొరేట్ స్కూల్స్లో ఉండే ఫీజులు, డాక్టర్ ప్రసాద్ చెప్పాడు వేలల్లో అని చెప్పాడు. కార్పొరేట్ స్కూళ్ళల్లో వేలల్లో కాదు ప్రసాద్, ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి ఫీజులు. లక్షల్లో ఫీజులు కట్టాలంటే, అండ్ మిగతా కూడా చెప్పాడు ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ వ్యాన్ అని. మనం ప్రాక్టికల్గా బతికేదానికి ఏసీ రూమ్స్ చాలవు, ఏసీ రూమ్స్ పనికిరావు, ఏసీ వ్యాన్స్ పనికిరావు. మనం ప్రాక్టికల్గా రోడ్లో నిల్చుకొని ఒక లైట్ వేయించాలన్నా, రోడ్డు వేయించాలన్నా యాజ్ ఇంజనీర్స్ మీరు ఏసీ హాల్స్లోనో ఏసీ క్లాస్ రూమ్స్లోనో కూర్చుంటే జరగదు. మీరు ప్రాక్టికల్గా రోడ్డు మీద ఉండాలా, రోడ్లో పరిస్థితులు తెలియాలా, అంటే మీకు ఎండేంటో వానేంటో అన్నీ తెలియాలా. సో అవన్నీ సాధ్యమయ్యేది గవర్నమెంట్ స్కూల్లోనే. నా పిల్లల్ని నేను చేర్పించేటప్పుడు కూడా అప్పట్లో ఇంగ్లీష్ మీడియం లేదు గవర్నమెంట్ స్కూల్లో, ప్లస్ ఇంత వసతులు లేవు. అందుకోసం నేను ప్రైవేట్ స్కూల్లో చేర్చాల్సి వచ్చింది. బట్ ఉండుంటే నేను కూడా చేర్పించేదాన్ని గవర్నమెంట్ స్కూల్లో. అండ్ నాకు ఈ స్కూల్లో ఇప్పుడు జరిగే ఇవన్నీ చూసిన తర్వాత నా పిల్లలు నేను చేర్చేటప్పుడు ఇంతటి వసతులు లేవే అని ఇప్పుడు బాధపడుతున్నాను. బట్ స్టిల్ నా వంతుగా నేను మీ అందరికీ చేయగలిగితే, ఏదో ఒక హెల్ప్ చేయగలిగితే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సో అండ్ పేరెంట్స్ని కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తున్నాను. మీ అందరి కృషి. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు తండ్రులను మాత్రమే అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు నేను తల్లులను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక మాట చెప్తారు, తండ్రి ఎప్పుడు బయటే ఉంటాడు, పిల్లలు ఏం చేస్తున్నారో తండ్రికి తెలియదు, ఏం చదువుతున్నారో తెలియదు, కానీ తల్లులే చేస్తారు. అంటే పక్కన కూర్చొని చదివించడం కాదు, టైంకి ఫుడ్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ పిల్లలు చదువుకునే దాంట్లో. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ద మదర్స్ హియర్ ఫర్ రేపటి మదర్స్ డేకి డెఫినెట్గా తల్లులను అప్రిషియేట్ చేయాలా. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మదర్. ఇది వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం, ఇది మనకిచ్చుకున్న గర్వంగా మనం ఫీల్ అవుతూ క్లాప్స్ గట్టిగా కొట్టాలి. గట్టిగా MSM క్లాప్స్ కంటిన్యూగా ఉండాలి. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ టు పేరెంట్స్. కంగ్రాచులేషన్స్ టు పేరెంట్స్. సేమ్ మార్క్స్ 580 స్కోర్ చేసిన సెక్యూర్ చేసిన మరొక మా MSM ఆనిముత్యం MD మదీహా ఫిరోజోస్ వారి యొక్క పేరెంట్స్తో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. యువర్ బిగ్ బాస్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. కంగ్రాచులేషన్స్ మేడం. $574 పేనేటి కీర్తన వీరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం విత్ పేరెంట్స్తో. తొందరగా రావాలండి, లైట్ ఫెయిల్ అవుతున్నారు, మీడియా మిత్రులు వెయిట్ చేస్తున్నారు. క్లాస్ గట్టిగా. ఏటూరి పూర్ణశ్రీ 557. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకి ఎప్పుడు వెన్నంటి ఉండాలి. మనం నేర్చుకోవాల్సిన విలువలు ఫస్ట్ పెద్దల్ని వారి ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఏటూరి పూర్ణశ్రీ 557. గోకుల్ చరణ్ 555. 555. ట్రిపుల్ లాగా 555 వారి యొక్క పేరెంట్స్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రాజేష్ నాయుడు 555 వారి యొక్క పేరెంట్స్ని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. మరో 666. చంద్రకళ 552 వారి యొక్క పేరెంట్స్తో వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. క్లాప్స్ నానా. గౌతమ్ వెల్టూరి గౌతమ్ 540. మోక్షిత జీ 545 వాళ్ళ పేరెంట్స్ని విద్యార్థిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జీ మోక్షిత 545.
ఎస్ హర్షిత 542. హర్షిత వాళ్ళ పేరెంట్స్ని వేదిక మీదకి రాసి కోరుతున్నాం. గట్టిగా క్లాప్స్ మీరు. అశ్విని యాక్టివ్గా. కేవి ప్రేమ్ కుమార్ 532 పేరెంట్. కే మహేశ్వరి 510 వాళ్ళ పేరెంట్స్ని కూడా వేదిక మీద రాసుకుని కోరుతున్నాం. గట్టిగా చెప్పండి నాన్న. కే కీర్తినాథ్ 509 అవుట్ ఆఫ్ స్టేషను. వాళ్ళ ఫాదరు ఇంజూరీ అవ్వడం వల్ల రాలేకపోయారు. సో ఇందాక పీటీ సార్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ బేస్బాల్ టోర్నమెంట్స్కి వెళ్ళి ఒక దాంట్లో స్టేట్ లెవెల్లో బ్రాంజ్ మెడల్ గెలిచారని చెప్పారు. కంగ్రాచులేషన్స్. అండ్ నేషనల్ లెవెల్కి వెళ్ళిన అబ్బాయి కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్ నాన్న. స్టడీస్లోనే కాదు స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉన్నావు. ఆల్ ద బెస్ట్. అండ్ ఫ్యూచర్లో కూడా రెండిట్లోనూ బాగా రాణించాలని కోరుకుంటున్నాను. హెడ్ మాస్టర్ గారి పర్మిషన్తో, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న అతిథుల పర్మిషన్తో స్పోర్ట్స్ సంబంధించి ఒక 2 నిమిషాలు మేడం, 2 నిమిషాలు స్టేషన్కి వెళ్తాం. ఈ విధంగా రాష్ట్ర స్థాయి పోటీలు రీసెంట్గా 5, 6, 7 తారీఖుల్లో కర్నూలు జిల్లా జరిగిన బేస్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో మన నెల్లూరు జిల్లా జట్టుకి గర్ల్స్ 3 సెలెక్ట్ అయ్యారు. వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా బాయ్స్ టీం కూడా క్వార్టర్ ఫైనల్స్ దాకా వెళ్ళారు. క్వార్టర్ ఫైనల్స్లో మంచి జట్టుతో పోటీ పడ్డారు సత్యసాయి జిల్లా. సో ఒక 1 పాయింట్ తేడాతో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. మన నెల్లూరు జిల్లా జట్టుకు బేస్బాల్లో హార్ట్ అంటే పిచ్చర్ ఉంటారు, పిచ్చర్గా వ్యవహరించారు మనకి చరణ్. ఈ అబ్బాయి కూడా నేషనల్ సెలెక్ట్ అయ్యాడు. రేపు ఒరిస్సాలో జరిగే భువనేశ్వర్కి ఆ అబ్బాయి మన ఆంధ్ర జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఈ నెల లాస్ట్ వీక్లో అబ్బాయి నేషనల్స్కి వెళ్తున్నాడు. ఆ అబ్బాయిని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం మేడం మిమ్మల్ని. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి మాకు. మేము ఎంత చెప్పినా తక్కువే. అదేవిధంగా ఇక్కడ సమ్మర్ క్యాంప్ జరుగుతుందండి ఫ్రీగా. ఈ సమ్మర్ క్యాంప్కి దాదాపు 40 నుంచి 50 మంది పిల్లలు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఆడుతూ ఉన్నారు. వీరికి న్యూట్రిషన్ ప్రతిరోజు వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తున్నాం. అది ఓకే గుడ్, వేసుకోమ్మా. నెక్స్ట్ మనోజ్ఞ భవ్యశ్రీ మనోజ్ఞ బయటకు వెళ్ళింది. భవ్యశ్రీ, జయశ్రీ 5th క్లాస్ మేడం పాప. వాగ్దేవి, గ్రీష్మాంజలి గుడ్. వీళ్ళు పిలిచిన వెంటనే కంటిన్యూగా వస్తున్నారు మేడం. చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ మేడం. మేము తప్పకుండా చెప్పాలి, ఇలాంటి వేదికల్లో 100% చెప్పాలి సార్. ఈ పాఠశాలకు వచ్చినప్పుడు మాకు క్రీడా సౌకర్యం అయితే 100% లేదు, 100% లేదు. అలాంటిది మాకు మంచి ఇక్కడ క్రీడా మైదాన్ని వెచ్చించి ఒక 1 lakh రూపాయలు. ఈరోజు నెల్లూరు సిటీ ఏసీ నగర్లో ఎంఎస్ఎం స్కూల్లో ఈరోజు 10th క్లాస్లో 600కి 500 అబౌవ్ ఒక 13 మంది స్టూడెంట్స్ సంపాదించారు. వాళ్ళకి కంగ్రాచులేట్ చేసే దానికోసం ఈ ప్రోగ్రాము. ముందుగా ఈ పిల్లలందరూ ఇంత మాత్రం సాధించగలిగారంటే దానికి లోకేష్ గారి యొక్క విజన్, స్కూల్స్కి లోకేష్ గారి యొక్క విజన్. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూల్స్లో స్టూడెంట్స్తో పాటు పోటీగా చదవాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ లైక్
టీచర్స్కి మంచి స్టడీ మెటీరియల్స్ అందించడం కానీ, పిల్లలకి అందించడం కానీ, స్కూల్లో బాత్రూమ్స్ కానీ, ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కానీ అన్నీ బాగా ఉంటేనే పిల్లలు చదవగలరు, వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అనే లోకేష్ గారి విజన్ని ఆయన పూర్తి చేయాలనే చేస్తున్న కృషిలో భాగంగా ఈరోజు పిల్లలందరూ ఇంత మాత్రం సాధించగలిగారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బెటర్ రిజల్ట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నందుకు, ఈ స్కూల్లో పిల్లలు ఇంట్లో సాధించినందుకు ఐఎమ్ ఆల్సో ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. అండ్ నేను ఈ స్కూల్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ 60 lakhs తోటి డెవలప్మెంటల్ వర్క్స్ చేశాం. అందుకు మాకు సహకరించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మరో ఎంపీ బీదా మస్తాన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక 40 lakhs డెవలప్మెంట్ వర్క్స్ చేయాల్సి ఉంది. అవి కూడా కంప్లీట్ చేసి స్కూల్ని మేము నారాయణ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ వర్క్స్ ఆయన చూసుకుంటారు. ఇది మా పరిధిలో చేసేది కాబట్టి మేము చేసాము, చెయ్యాలనుకుంటున్నాము. అండ్ ఫర్దర్గా ఇప్పుడు నేను 13 మంది స్టూడెంట్స్కి నేను ఇప్పుడు ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇచ్చాను. మా నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద, ఆయన పేరు మీద మేము రన్ చేసే సేవా సమితి తరఫున ఇవ్వటం జరిగింది. ఇది కేవలం అమౌంట్ పెద్దదా చిన్నదా అనేది కాదు, ఇది జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం. పిల్లలు నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందని, ఇప్పుడు పాస్అవుట్ అయిన స్టూడెంట్స్కి రేపు ఇంటర్లో వాళ్ళు బుక్స్ కొనుక్కునేదానికి కానీ ఏదైనా సరే ఒక జస్ట్ ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ అది, అండ్ ఫర్ ఎంకరేజింగ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్. సో డెఫినెట్గా ఈ సందర్భంగా నేను హెచ్ఎం గారికి, తర్వాత టీచర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలా. ఎందుకంటే వాళ్ళు ఎంత కృషి చేశారో నేను నిరంతరం కనుక్కుంటున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో వాళ్ళు ప్రతిదీ నాతో చెప్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ కానివ్వండి, ఇంకా బుక్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏ హెల్ప్ కావాలని అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మా స్కూల్కి నెసెసిటీ ఉంది అని చెప్పి. సో మా వంతు మేము ఎంతవరకు చేయగలమో, నారాయణ గారికి స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే మా బాధ్యత తీరిపోయిందని కాదు, తర్వాత కూడా మేము చేస్తాము. ఈ స్కూల్కి మా వంతు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తాము. మిగతావి యాజ్ మినిస్టర్గా ఈ ఏరియాకి ఒక రిప్రజెంటేటివ్ అయిన ఎమ్మెల్యేగా మిగతావి ఆయన చూసుకుంటారు. అది కాకుండా ఇంకేదైనా ఉంటే మా పరిధిలో మేము చేయగలిగింది ఉంటే డెఫినెట్గా ఈ స్కూల్ కోసం చేస్తామని హెచ్ఎం గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ పాస్డ్ అవుట్. ఇది కేవలం ఒక మన స్టేట్ గవర్నమెంట్లో స్కూల్స్లో పాస్అవుట్ అయిన స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం. కార్పొరేట్ సెక్టర్లో అందరూ చదువుకోవాలంటే అయ్యే పని కాదు. ఈరోజు కార్పొరేట్ సెక్టర్లో ఫీజెస్ చూస్తే లక్షల్లో ఉన్నాయి. అటువంటి రూపాయి ఖర్చు లేకుండా విత్ గవర్నమెంట్ అందించే యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి అన్నీ అందించి మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ సెక్టర్కి ధీటుగా చదువుకోగలిగే అవకాశం కల్పించిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ధైర్యం చెప్తూ మనకి ఎప్పుడు కూడా మన ప్రగతి పదంలో ముందుండేటువంటి వ్యక్తి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు ఆశీర్వాదం శుభాకాంక్షలు తెలియజేసినందుకు. అదేవిధంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మమ్మల్ని అందరినీ కూడా, ఉపాధ్యాయులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా నడుపుతూ పాఠశాల ప్రగతిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ ఈ విధమైనటువంటి మంచి ఫలితాలని మన అకాడమిక్లోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా